శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి షాదీఖానా ప్రారంభోత్సవ ఆహ్వానం మేరకు ముస్లిం మైనారిటీ సంక్షేమం విధేయంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గురై భూమి పూజకి పరిమితమైన షాదీఖానాను పూర్తిగా ఇస్లామిక్ సాంప్రదాయంగా ఉట్టిపడేలా అత్యాధునిక పద్ధతిలో నిర్మించబడింది. ఆత్మకూరు పెద్ద మసీదు నుండి 3/3/2024 ఆదివారం ఉదయం 10 గంటల నుండి పెద్ద మసీదు దగ్గర నుండి షాదీఖానా వరకు బైక్ ర్యాలీ తీయబడింది. ఈ రోజు పట్టుబట్టి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను. బిల్డింగ్ ఎక్కడైనటువంటి బిల్డింగ్ ఒక చిన్న గ్రామంలో 3 కోట్లతో ఈరోజు 45 లక్షలకే మనం చూస్తా ఉన్నాం. సచివాలయాలు తయారైతా ఉన్నాయి. ఇది ఒక 50 ఏళ్లకు అనుగుణంగా ఉండే విధంగా 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని సచివాలయాలే సరిపోతాయి. అయినా 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించాను. ఈ 3 కోట్ల రూపాయలు కూడా టెండర్లు ఇది కూడా అన్ని అయిపోయి చేసి టెండర్లు రేపు పిలిచొచ్చు. వచ్చిందా? ఈరోజు టెండర్లు పిలిచాం. ఇది నోటిఫికేషన్ రాకపోతే నోటిఫికేషన్ లోపలనే భూమి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి అవే కాకుండా షాదీఖానా అద్భుతంగా ఈరోజు 2 కోట్ల రూపాయలే కాకుండా ఇంకొక 2 కోట్ల రూపాయలు అదనంగా అడిగాం సీఎం గారిని. ఆ రోజు మత పెద్దలు అడిగినప్పుడు నో అనకుండా ఇచ్చేసేయండి అని చెప్పి ఒక ఆర్డర్ వేయడం జరిగింది. కాబట్టి షాదీఖానా ఎక్కడ లేనటువంటి జిల్లా స్థాయిలో కూడా ఎక్కడ లేని విధంగా షాదీఖానా నిర్మించి మైనార్టీ సోదరులకు అందజేయబోతా ఉన్నాం. షాదీఖానాను ఎప్పుడో కలైనటువంటి కళ ఈరోజు పేదవాళ్ళందరూ లైటింగ్ చేసి రేపు ప్రారంభానికి నోచుకోవడానికి సిద్ధంగా ఉంది. ముస్లిం సోదరులందరినీ కోరుతా ఉన్నా. మండల స్థాయిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా మండల స్థాయి అర్బన్ లో ఉన్నటువంటి ముస్లిం సోదరులని ప్రతి వార్డు నుంచి మీరందరూ కన్నుల పండుగగా జరగబోయే కార్యక్రమంలో పాల్గొనాలని మీరందరూ కూడా మనం అంజాద్ బాష్ గారు పిలిస్తే ఆయన బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు అదేవిధంగా హబీబుల్లా రాష్ట్ర మైనార్టీ సలహాదారులు అతను వస్తా ఉన్నాడు. మనం అందరం కూడా పిలవలేదని నెపంలో పెట్టవాలని చెప్పి అందరూ పిలిచినట్టుగా భావించి లీడర్స్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే పిలుపుగా భావించి హిందువులు కావచ్చు ఎవరైనా నాయకులందరూ వాళ్ళు కూడా హిందువులు మన ఇక్కడ హిందూ ముస్లిం బై అనే విధంగా మనం నడుచుకుని ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో జరగబోయే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని. రేపు భోజనం 10 గంటలకు ర్యాలీ స్టార్ట్ అయ్యి అడిగి 10:30 10:45 జరుపుకుంటే అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెనింగ్ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ ర్యాలీలో పాల్గొనాలి. అందరూ పెద్ద మసీదు దగ్గరికి రావాలి మొత్తం అని కోరుతా ఉన్నా. హిందూ లీడర్లు ఉన్నా ఎవరున్నా హిందువులు ఉన్నా లేకపోతే క్రిస్టియన్స్ ఉన్నా ఎస్సీలు ఉన్నా అందరూ లీడర్స్ అందరినీ మిగతా వాళ్ళని పిలవలేదు. కాబట్టి ఓన్లీ లీడర్స్ వరకైనా మీరందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నా. ఇది ఒక మహా పండుగ, మన ఆత్మకూరులో పెద్ద పండుగ ఇది. కాబట్టి ఈ పండుగలో అందరూ పాల్గొనాలని మరీ మరీ కోరుకుంటూ అదేవిధంగా ఈ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి 15 లక్షలు ఇది కూడా తీసుకోండి. ఎందుకంటే ఇది మున్సిపాలిటీ కాదు, నేను తెప్పించిన ఫండ్స్. తీసుకోలేదు ఇప్పుడు కావాలి తీసుకోలేదు. టెండర్లు కూడా అయిపోయినాయి. టెండర్లు అయిపోయినాయి. ఈరోజు వచ్చింది.